పేదవాడి అన్నం గిన్నె అన్నా క్యాంటీన్ ఆగస్టు 15 నుంచి ఏపీలో ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఎన్టీఆర్కి అసలైన నివాళిక. దేశంలో అత్యధిక శాతం ప్రజలు ప్రతిరోజు ఆకలితోనూ అర్ధాకలితోనూ మునగ తీసుకొని పడుకోవడం కంటే మించిన విషాదం, అనాగరికత మరొకటి లేదు. ప్రజల క్షుద్బాధను తీర్చడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం అన్నారు మహాత్మా గాంధీ. దేశానికి స్వాతంత్ర్యం లభించిన సందర్భంలో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పొందిన 1947 ఆగస్టు 15 నాటికి దేశంలో పేదరికం 80% ఉంది. అప్పటికి 4 ఏళ్ల ముందు బెంగాల్లో తీవ్ర క్షామం ఏర్పడి 40 లక్షల మంది ఆకలితో చనిపోవడం భారతదేశం ఎదుర్కొన్న పెను విషాద సంఘటనలో ఒకటి. 1956లో ప్లానింగ్ కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ మెన్హాస్ ఆనాటికి దేశంలో పేదరిక స్థాయి 65%గా ఉన్నట్లు అంచనా వేశారు. ప్రతిరోజు 2200 క్యాలరీల శక్తి అందించే ఆహారం తీసుకుని ప్రతి ఒక్కరూ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నట్లుగా ప్లానింగ్ కమిషన్ లెక్కగట్టింది. ఆ తర్వాత పేదరిక స్థాయి కొలవడానికి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోవడం మొదలుపెట్టారు. స్వాతంత్ర అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పేదరిక నిర్మూలన అతిపెద్ద సవాలుగా మారింది. అయితే అటు కేంద్రం ఇటు రాష్ట్రాలు విడివిడిగా ఉమ్మడిగా పలు రకాల పేదరిక నిర్మూలన పథకాలు అమలు చేయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ దేశంలో ఆకలితో అలమటించే వారి సంఖ్య పెరుగుతూ పోయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు 1983లో కిలో బియ్యం ₹2 చొప్పున 25 కిలోల బియ్యం ప్రతి పేద కుటుంబానికి అందించే పథకం ప్రవేశపెట్టి సంక్షేమ రంగంలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఈ పథకం పేరు క్షుద్బాధను తీర్చడమే కాకుండా వారికి ఆహార భద్రతను సమకూర్చింది. దీనివల్ల రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గినట్లు గణాంకాలు వెల్లడించాయి. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొలి రోజుల్లోనే ఎన్టీఆర్ పేద ప్రజలే నాకు దేవుళ్ళు, వారికి అంత నైవేద్యం పెట్టడమే నా విధి విధానం అని తన ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా తెలియజెప్పారు. ఆయన అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో 43% మంది పేదలున్నారు. అందులో గ్రామీణ ప్రాంత పేదరికం దాదాపు 50% దాటి ఉన్నట్లు అధికార లెక్కలు తెలిపాయి. ఈ నేపథ్యంలో తొలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతి పేద కుటుంబానికి నెలకు 25 కిలోల చొప్పున కిలో ₹2 అందించే పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించారు. ఈ పథకం అమలుకు విధి విధానాలు రూపొందిస్తున్న క్రమంలో ఓ ఉన్నతాధికారి ఆయనతో, సార్ మరోసారి ఆలోచించండి, దీనివల్ల రాష్ట్ర ఖజానాకు మోయలేని భారం పడుతుంది అని చెప్పడంతో, పేదవాడికి పట్టెడన్నం పెట్టలేనప్పుడు ప్రభుత్వం దేనికండి, రాజకీయాలు దేనికి, ఎంత భారమైనా పర్వాలేదు నేను చూసుకుంటానని ఎన్టీఆర్ తీవ్ర స్వరంతో బదిలిచ్చారు. విశేషం ఏమిటంటే పేదవాడి ఆకలి తీర్చడానికి అందించే బియ్యం పథకంలో ఎన్టీఆర్ అంకెల గారడి చేయలేదు. చిత్తశుద్ధితో ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలనుకున్నారు. అందులో భాగంగా ఆనాడు తెల్ల రేషన్ కార్డు పొందడానికి ఉన్న వార్షిక ఆదాయ పరిమితిని 3,600 నుంచి 6,000కు పెంచారు. దాంతో 1,43,00,000 కుటుంబాలకు కిలో ₹2 బియ్యం పథకం అందింది. అంతేకాకుండా వారసత్వంగా సంక్రమించిన బలహీన ప్రజా పంపిణీ వ్యవస్థ DDFను పటిష్టం చేయడానికి సమర్థుడు, నిజాయితీపరుడైన IAS అధికారి KR వేణుగోపాల్ను సివిల్ సప్లైస్ కమిషనర్గా నియమించారు. అంతకుముందు కాంగ్రెస్ పాలనలో PDS వ్యవస్థ బలహీనంగా అవినీతిమయంగా ఉండేది. చౌక ధరల డిపోల ద్వారా కిరోసిన్, పంచదార, అప్పుడప్పుడు అరకొరగా బియ్యం ఇచ్చేవారు. తూనికల్లో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. అయితే KR వేణుగోపాల్ ఆ తర్వాత ఆయన స్థానంలో వచ్చిన CD అర్హాల సారథ్యంలో ప్రజా పంపిణీ వ్యవస్థ పటిష్టమైంది. ఢిల్లీ వెళ్లి నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీని ఒప్పించి కేంద్రం ద్వారా లభించే బియ్యం కోటాను పెంచడంలో కూడా ఎన్టీఆర్ విజయం సాధించారు. పట్టణ గ్రామీణ ప్రాంతం అనే తేడా లేకుండా ప్రతి పేదవాడి ఇంట్లో నెలలో మొదటి వారంలో 25 కిలోల బియ్యం మూట, అది కూడా 100 గ్రాముల తరుగు లేకుండా ఉండాలని ఎన్టీఆర్ ఇచ్చిన ఆదేశం తూచా తప్పకుండా అమలైంది. ఈ పథకం ద్వారా దాదాపు 20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ అయ్యేవి. పేదలు ఏ రోజు బియ్యం ఆ రోజు తెచ్చుకునే దుస్థితి నుంచి నెలకు సరిపడా బియ్యాన్ని ఒకే రోజు తెచ్చుకుని ఆహార భద్రతలో స్థిమితంగా సుఖంగా నిద్రపోయిన మెరుగైన స్థితికి రాష్ట్రం చేరుకుంది. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలలో ఎన్టీఆర్ పాలన అన్నపూర్ణ క్యాంటీన్ ఏర్పాటును కూడా ఘనమైన నేపథ్యం ఉంది. 80వ దశకంలో ఇప్పటి మాదిరిగా నగరాల్లో, పట్టణాల్లో రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లు, ఇడ్లీ బండ్లు లేని సమయంలో కార్మికులు, రోజువారీ కూలీలు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలు రోజువారీ ఆకలి అవసరాలు తీర్చడానికి హోటళ్లు మాత్రమే ఉండేవి. అయితే అందులో తినుబండారాల ధరలు పేదలకు అందుబాటులో లేవని గుర్తించిన ఎన్టీఆర్ 1984 ఫిబ్రవరిలో హోటళ్లను వాటి వ్యాపార పరిణామాన్ని బట్టి వర్గీకరణ చేసి ఆయా హోటల్లో తినుబండారాల ధరలను ఫిక్స్ చేస్తూ ఓ ఆర్డినెన్స్ తెచ్చారు. అయితే ఆ ధరలు తమకు సమ్మతం కావంటూ హోటల్ యజమానుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలిపించింది. ఆ సందర్భంగా ఫిబ్రవరి 21, 1984న ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అసెంబ్లీ నిబంధన 329 కింద జరిగిన చర్చలో మాట్లాడుతూ హోటల్ యజమానులకు ఓ అప్పీలు చేశారు. ధరలు తగ్గించమని నేను పై అంతస్తులో ఉన్న వారి కోసం అభ్యర్థించడం లేదు, పేదవారి కోసం అడుగుతున్నారు. ఈరోజు స్వల్పంగా పలహారం తీసుకోవడం, కాఫీ లేదా టీ తాగడం సమాజంలో ఒక నిత్యావసరంగా మారింది. నేతి పలహారాలు, మసాలా దోశ, మసాలా వడ, మైసూర్ పాకుల ధరలను మేము నిర్ణయించడం లేదు. కేవలం పేదలు తినే ఇడ్లీ, వడ, ఉప్మా, సాదా దోశ, కాఫీ, టీ, ఒక ప్లేటు భోజనానికి మాత్రమే ధరలు నిర్ణయించాం. విస్తరి నిండు కూడా భోజనం పెట్టడానికి నిర్ణయించలేదు. ఎవరికి ఆకలితో అన్నార్తితో వస్తారో వారికి కొంత ఆకలి తీర్చడానికి మీరు ఈ కాస్త సహకారం ఇవ్వండి, పేదవారి ఆకలిని గమనించి సహకరించి పుణ్యం కట్టుకోండి అంటూ ఎన్టీఆర్ చేసిన అభ్యర్థన పేదవాడి ఆకలి తీర్చడానికి పడిన ఆరాటంగా అర్థపడుతుంది. ఆనాడు అసెంబ్లీలో ఈ చర్చ జరిగినప్పుడు హోటల్లో
వాళ్లు న్యాయస్థానానికి వెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని కొందరు సభ్యులు హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వమే పేదల ఆకలిని తీర్చడానికి క్యాంటీన్లు తెరవాలని నిర్ణయించి రాష్ట్ర వ్యాప్తంగా అన్నపూర్ణ క్యాంటీన్లు ప్రారంభించారు. జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని అనేక పట్టణాలలో సబ్సిడీ ధరలపై పేదలకు ఉదయం వేళ ఉపాహారం, మధ్యాహ్నం ప్లేటు భోజనం అందించే అన్నపూర్ణ క్యాంటీన్లు ఆనాడు పేద ప్రజల పాలిట అక్షయ పాత్రగా ఉపయోగపడ్డాయి. దేశంలోని పేదల కోసం ప్రభుత్వమే క్యాంటీన్లు ప్రారంభించి సబ్సిడీ ధరలపై ఆహారాన్ని అందించడమే అదే ప్రథమం. పేదల ఆకలిని గుర్తించి తీర్చడానికి నిర్దిష్టమైన చర్యలు తీసుకున్న ఏకైక నాయకుడు దేశంలో ఎన్టీఆర్ ఒక్కరే. పేదల పెన్నిధి అయిన ఎన్టీఆర్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల ఆకలి తీర్చడానికి ₹5 స్వల్ప ధరతో భోజనం అందించే అన్నా క్యాంటీన్లను 5 ఏళ్ల తర్వాత పునఃప్రారంభించడం ఆహ్వానించదగినదే. పేదలకు పట్టడన్నం పెట్టడమే తన రాజకీయ విధానమని చాటి చెప్పిన ఎన్టీఆర్కు అందించే ఘనమైన నివాళి అన్నా క్యాంటీన్ల ప్రారంభం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.